పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యం తెప్పించిండ్రు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా. కనీసం శవాలు వేస్తున్నాయి. బాలాజీ గారు ఎక్కడెక్కడ తిరిగిండో చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలు ఇట్లా లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవరెవరైతే మాట్లాడిందో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి మీరు ఏం చేస్తారు? చూడండి వాళ్ళ బాబుని చూడండి. మంత్రికి సపోర్ట్ ఇచ్చే చెత్తగా పడగలరా చూడండి. శవాలు వేస్తున్నాయిరా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవరెవరైతే మాట్లాడుతున్నాడో మీ అందరి పడతాం చెప్పండి, వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన నేను ఉండాలనుకుంటూ మిత్రులు మీరేమన్నా జరగండి. అనుకుంటున్నారా? పక్కకు జరిగి అమ్మా ఏం జరిగింది? పైసలు బాలాజీ ఫోన్ చేసిండు. మేము బాలాజీ దగ్గర పోతున్నాం. సరేలే అని చెప్పి ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండల అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. 60 కేసులు అయ్యాయిరా. 60 కేసులు, కోట్ల రూపాయలు. మీరు మంగ్లీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? శివగాన్ని తీసుకుంటారా, మధు గారిని తీసుకుంటారా, బాలాజీ గారిని తీసుకుంటారా? ఎవరెవరైతే ఉన్నాడో అందరూ రండి. అమ్మాడి బిడ్డ 6వ శవం, 9వ శవం ఇలానే చేసుకోండి. 9వ శవం వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తకాలు కాడమ్మి, వీళ్ళ చుట్టాల దగ్గర అందరి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల మంగి ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెత్త నా కొడకల్లారా, మంగికి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగికి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడింది కారా? ఇప్పుడు వచ్చి సపోర్ట్ కొడకల్లారా. మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిందో మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే
ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టించారా? మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎప్పుడెవడైనా రండిరా వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవటో 3 గంటలలో తీసుకొచ్చిండ్రా. శవాలు వేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటిపోయినా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్న అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినాడా? నువ్వు ఏమంటావు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన. వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చిన పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాడి మనవాడికి. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్. ఆ ఐ విట్నెస్ రమేష్ ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు చెప్పారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లి పాలు తాగినోళ్ళు కాదారా? మీరు ఎవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపై చేసుకొని నా తమ్ముళ్ళతోనే వస్తే నా పైన నిందారోపణ. మీకు ఆడెవరైతే సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? బాలాజీ ఎవడు?